ఎక్స్ప్లోర్ ఇన్స్టా సాల్వ్ అంటే మీకు వచ్చే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కాదు ఇది. ఇక్కడ ఇన్స్టా సాల్వ్ అంటే మీకు అకాడమిక్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఇన్స్టాంట్ లో సాల్వ్ చేసే ఒక ఫీచర్. సో ఇది ఎట్లా పనికొస్తుంది, ఇది ఎలా పనికొస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేద్ మనకి ఏదైనా కూడా సొల్యూషన్ ఇచ్చేస్తుంది, ఇన్స్టంట్ గా సొల్యూషన్ ఇచ్చేస్తుంది. సో మీరు ఎట్లాగైతే స్విగ్గీలో ఇన్స్టామార్ట్ యూస్ చేసి మీకు కావాలనుకున్న 10 నిమిషాల్లో ఆర్డర్ చేసుకుంటారో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మీరు ఏదైనా కావాలి అని డౌట్ వచ్చింది అని అనుకుంటే ఇమ్మీడియట్ గా అడగొచ్చు, హే వేద్ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అని నువ్వు ఒక ఫోటో పెట్టొచ్చు. ఆ ఫోటోని అనలైజ్ చేసి మనకి సొల్యూషన్ ఇచ్చేస్తుంది. అది కూడా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇస్తుంది మనకి. నువ్వు 10th క్లాస్ లో ఉన్నావా, నీ నాలెడ్జ్ కి తగ్గట్టుగా ఎన్ని స్టెప్స్ రావాలి, అంతేగాని మొత్తం ఒక క్వశ్చన్ అడగగానే దానికి 2 స్టెప్పుల్లో ఆన్సర్ ఇవ్వదు. నువ్వు 8 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 8 మార్క్స్ కి నువ్వు ఎన్ని స్టెప్పులు వేస్తావో అది కూడా అన్ని స్టెప్పులలో ఆన్సర్ ఇస్తుంది. సో అర్థం చేసుకోవడం, నీ కెపాసిటీని బట్టి అది ఆన్సర్ ని కూడా అదే లెవెల్లో ఇచ్చేస్తుంది. అదే క్వశ్చన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అడిగితే మేబీ ఇంకొక రకంగా ఇస్తుంది. కాబట్టి నువ్వు అడిగిన క్వశ్చన్ ఏదైనా ఒక పిక్చర్ తీసుకో, స్నాప్ తీసుకో. స్నాప్ చాట్ వాడడం మనకి ఎలాగో అలవాటే. సో స్నాప్ చాట్ లో ఫోటో తీసి పెట్టినట్టే ఇక్కడ కూడా ఒక ఫోటో తీసి పెట్టాయి. ఆటోమేటిక్ గా నీ డౌట్ ని అది వీడియో అది ఫోటోని నువ్వు పెట్టిన ఫోటోని అది లోడ్ చేసుకొని అది డౌట్ అడుగు. ఆ ఫోటోకి నువ్వు ఏం కావాలి, నీకు ఆ ఫోటోకి సొల్యూషన్ కావాలా, లేకపోతే ఆ ఫోటోలో నువ్వు ఏదన్నా ఆ పిక్చర్ లో నువ్వు ఏదన్నా లైన్ అర్థం కాదు దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నావా, నువ్వు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ దానికి, లేకపోతే అర్థం కాదు కదా. సో నువ్వు నీ డౌట్ అడుగు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ వస్తుంది. సో దాట్ నువ్వు ఆ కాన్సెప్ట్ నేర్చుకొని నువ్వు మాస్టర్ చేయొచ్చు. ఓకే, మాస్టర్ అంటే మాస్టర్స్ చేయడం కాదు, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని దాంట్లో స్ట్రాంగ్ అవ్వచ్చు. సో కావాలంటే ఇక్కడ ఎలా పనిచేస్తుందని చెప్తున్నా. ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ కూడా ఉంటది. ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంటది. సో కెమెరా తెలుసు కదా మీకు, ఆప్షన్స్ యాప్ సింబల్ కనిపిస్తే సరిపోతుంది కదా. ఆ కెమెరా మీద క్లిక్ చేయండి, దెన్ ఆటోమేటిక్ గా మన కెమెరా ఓపెన్ అవుతుంది. నువ్వు కావాలనుకున్న ఫోటోని పెట్టచ్చు, లేకపోతే ఆల్రెడీ నీ ఫోన్ లో తీసుకున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. చేసిన తర్వాత నువ్వు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నావు, దీనికి నాకు సొల్యూషన్ కావాలి అని. సో సొల్యూషన్ ఇక్కడ క్వశ్చన్ వచ్చినావా, సో ఆటోమేటిక్ గా నీకు దానికి సంబంధించిన సొల్యూషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, దాని తర్వాత ఇలా రీరైట్ రాయాలి, దాని తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి, దాని తర్వాత ఇది ఫార్ములా. సో సొల్యూషన్ సింప్లిఫై చేస్తే ఇట్లా వచ్చింది అనేదంతా కూడా ఇక్కడ వస్తుంది. అండ్ ఒక్కసారి రైట్, సో ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు, నువ్వు మళ్ళీ వేద్ని ఏదన్నా ఇందులో నీకు ఏదైనా అర్థం కాలేదు, ఈ స్టెప్ ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, లేకపోతే డీటెయిల్డ్ గా చెప్పు, అది కూడా ఇస్తుంది. ఓకే, సో ఇలా నువ్వు వేద్ లో నీకు కావాల్సిన డౌట్స్ అన్నిటినీ కూడా ఇన్స్టా సాల్వ్ చేసుకోవచ్చు విత్ దిస్ ఫీచర్. ఓకేనా, సో నువ్వు అడగగానే వేద్ విల్ బి ఇన్ యాక్షన్.